గురుగారు అలాగే ఆడవారు మెట్టెలు కొనుక్కుంటారు కొత్తగా. కొనుక్కునేటప్పుడు దానికి పసుపు దారం కడుతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవచ్చా? పసుపు అనేది పవిత్రత చిహ్నం. మనకి పవిత్రత అంటే ప్యూరిటీ. అందువలన ప్రతి ఏ శుభకార్యం చేసినా సరే పసుపు పసుపు కడతారు. మరి చనిపోయినప్పుడు పసుపు రాస్తారా డెడ్ బాడీలకి? యూ హ్యావ్ టు అబ్జర్వ్. కాబట్టి పసుపు గురుగారు నాకు ఒక డౌట్, ఇది ఎప్పుడు నేను యాంటీబయాటిక్ గా రాస్తాం అంతే. అంటే భర్త చనిపోతే ఆడవారికి తీసుకెళ్లి పక్కన శవానికి రాస్తామా రాయమా? శవానికి స్నానం చేయిస్తాము. సో శవము చనిపోయిన తర్వాత ఏమిటంటే ఒక శివుడితో సమానం అది. వాడు ఎంత పెద్ద నోటోరియస్ డెకాయిట్ చచ్చిపోయినా, డర్టీ పొలిటీషియన్ చచ్చిపోయినా, ఒక హెల్ప్లెస్ అసలు వాడు ఇంకా సమాజానికి క్రూడ్ గా ఉండి సమాజానికి భ్రష్టత్వం పట్టించిన వాడైనా సరే చనిపోతే దేవుడితో సమానం మనకి. కాబట్టి అందరూ అందుకే డెడ్ బాడీలు పెట్టినప్పుడు వెళ్తాం. శత్రువులైనా కూడా మనం పసుపు రాస్తాము. ఎందుకు రాస్తాము? పొట్లు ఎందుకు పెడతాము? వాళ్ళకి శివుడు అని. యాంటీబయాటిక్ ఒక పక్క క్రిములు వస్తాయి. నేను ఒక డెడ్ బాడీ దగ్గర కూర్చున్నాను, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆస్తి నువ్వు డివైడ్ అయితేనే వాళ్ళ తల్లి శవాన్ని ఇస్తానంటోంది చెల్లి. ఇక్కడ తేల్చేసాయి వాటాలంటోంది, వాడు తేల్చట్లేదు. ఇలా ఎంత తెలుసా 24 hours ఉంచారు. వాళ్ళు డెడ్ బాడీని ఇవ్వట్లేదని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, సార్ గురుగారు మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారు అని అంటే నేను వెళ్ళా. 36 hours ఇచ్చారు వాళ్ళు. ఓకే, అక్కడ ఈ పంచాయతీ అంతా డెడ్ బాడీ దగ్గరే కాబట్టి అక్కడే కూర్చున్నాను. ఐఆమ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఐఆమ్ అబ్జర్వింగ్. ఏం చూస్తున్నాను అనమాట. ఏంటి? యాంటీబయాటిక్ తలనొప్పి వచ్చేస్తుంది నాకు 6 hours కి. అంటే డీకంపోజ్ అయిపోతుంది బాడీ. అందుకని చెప్పి వాళ్ళు పసుపు రాస్తాము. సో తర్వాత బాడీని ఇచ్చారనుకో తర్వాత విషయం. అందుకని ఇక్కడ ఏంటంటే పసుపు అనేది పవిత్రతకి చిహ్నం. ఏ పూజ చేసినా కలశానికి పసుపు రాసే, పసుపు కొమ్ము కట్టే దారంతో కడతాము. మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ పసుపు రాస్తాము. మెట్టెలకి పసుపు అనేది ఎందుకు రాస్తామంటే పార్వతీదేవికి చిహ్నము. ఆ మెట్టెకి ఆ కాళ్ళ వేళ్ళకి వేసుకుంటాం. అక్కడ అవి అలా కదిలి తగులుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అవని, అక్కడ ఉన్నటువంటి సెల్స్ అవని యాక్టివేట్ అవుతాయి. గురుగారు, ఇందులో క్వశ్చన్ లో భాగంగా అసలు మెట్టెలు ఎలా యూజ్ అవుతాయి ఒక బాడీకి? గురుగారు, కాళ్ళకి మెట్టెలు అనేవి కాళ్ళకి ఎందుకు ప్రధానంగా వేస్తారు? కాలికే ఎందుకు వేస్తాము అని అంటే, ఇప్పుడు మూలం కాళ్ళు లేకపోతే మనం నుంచుంటామా? కాలు ఎక్కడ నిలబడుతుంది? వేళ్ళు ఉంటేనే నిలబడుతుంది. అవును. అందుకని మెయిన్ గా బాడీ స్ట్రక్చర్ నిర్మాణాన్ని కనుక మనం మెడికల్ టెర్మినాలజీలో చెప్పుకోవాలి అనుకుంటే, సహస్రార చక్రం పైన దాని బాటం క్రింద బొటన వేలు. అందుకే లార్డ్ కృష్ణాని చంపినప్పుడు జరా అనేటటువంటి రాక్షసుడు, బోయవాడు, మామూలు బోయవాడు, వాడు పూర్వజన్మలో రామాయణ కాలంలో వాలి అనమాట. వాడు శ్రీరాముడిగా ఉన్నప్పుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపుతాడు రాముడు. వాలి అడుగుతాడు, ఏమని? సార్ మీరు నాకు అన్యాయం చేశారు, నన్ను చెట్టు చాటు నుంచి కొట్టి చంపారు మీరు. యూ హ్యావ్ డన్ ఇన్జస్టిస్ టు మీ బీయింగ్ ఎ లార్డ్. ఇది తప్పు అని వాలి అడిగాడు. అప్పుడేం చెప్పాడంటే, న్యూటన్స్ 3rd లా ప్రకారం కృష్ణుడు చెప్పాడు, టు ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది నాయన. నేను ఈ జన్మలో చంపాను కదా, నెక్స్ట్ జన్మలో అంటే త్రేతాయుగం తర్వాత వచ్చేది ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలో నన్ను నువ్వు బాణంతో చంపేస్తావు. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ అ ఛాన్స్ అన్నాడు. బాగుంది. అయితే ఎక్కడ చంపాడు? బొటని వేలు. కృష్ణుడు బొటని వేలు ఇలా ఊపుతున్నాడు కాలు మీద కాలు వేసుకొని. ఆ బొటని వేలు ఆయన శ్రీకృష్ణుడు మంచి మనోహరుడు కదా, నీలం రంగులో ఉంటాడు. అది నెమలి యొక్క కన్ను అనుకొని, నెమలి కన్ను కూడా నీలంగా ఉంటుంది కదా. ఈ జరుడు అనేటటువంటి బోయవాడు అసలు ఆ విద్య నేర్పిందే కృష్ణుడు. ఆ జరుడికి బాణం కొట్టడం కూడా రాదు. ఆయన నిష్ణాతుని చేసి తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నటువంటి దయామయుడు శ్రీకృష్ణుడు. అంటే దేహి అని మనం అడిగితే విద్యలు నేర్పుతాడు, సంపదలను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన కాలి బాణం వేయగానే ఆ బొటని వేలికి తగిలి చనిపోతాడు. అంటే ఏంటి? మన ప్రాణం యొక్క రూట్ పాదములో ఉంటుంది. అండ్ ప్రాణము యొక్క పైన ఎక్స్ట్రీమిటీ పైన సహస్రార చక్రం పైన ఉంటుంది. అందుకనే బాటమ్ అండ్ వర్టెక్స్ అంటాం పైన. సో ఈ బాటమ్ లో ఈ కాలి వేళ్ళ దగ్గర ఆ నరాలు అనేటటువంటి కీలకం కాబట్టి మగాళ్ళు కూడా పెట్టుకోవాలి అసలు మెట్టెలు, ఆడవాళ్ళు కాదు. అవును, ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది మగవారికి పెళ్లి టైంలోనే పెట్టేస్తుంటారు. అది ఆడవాళ్ళు హిజ్రాలు గాని వీళ్ళు గాని మగవాళ్ళు గాని అందరూ పెట్టుకోవాలా. అంతేగాని ఆత్మపరంగా చూస్తే నో లేడీ నో జెంట్, అంతా ఒకటే ఆత్మ. సో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చమ్మా. ఇదే కారణం ఆడవాళ్ళు పసుపు తాడు కట్టుకొని అక్కడ మెట్టెలు పెట్టుకోవడానికి కారణం. రైట్.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.